హలో హాయ్ నమస్తే నేను మీ కావేరి. ఈరోజు మనతో పాటు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనమైతే ఒక మంచి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో హలో సార్, నమస్తే సార్. హౌ ఆర్ యూ? గుడ్ సార్, ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే మెయిన్ థింగ్ మ్యారేజ్ అవ్వగానే అంటే ఒక 2-3 ఇయర్స్ లోనే పిల్లలు అని అది ఇది అని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ గురించి మీరు చెప్పాలంటే? ఇన్ఫర్టిలిటీకి యాక్చువల్లీ జనరలీ మేము చూస్తాం 2 డిఫరెంట్ వేస్ లో మేము చూస్తాం అన్నమాట. ఓకే, మేబీ ఫ్రమ్ ద మేల్ సైడ్, మేబీ ఫ్రమ్ ద ఫీమేల్ సైడ్. సో జనరలీ నేను ఏం చేస్తానంటే ఐ జనరలీ కాల్ బోత్ ద కపుల్ అండ్ ఐ ఆస్క్ దెమ్ అండ్ ఐ టేక్ ద కంప్లీట్ హిస్టరీ అండ్ ఐ చెక్ దర్ రిపోర్ట్స్. అక్కడ ఏమవుతుందంటే జనరల్గా వాళ్ళ రిపోర్ట్స్ వస్తే ఎవరిది ప్రాబ్లం ఉంది ఎవరిది లేదని తెలుస్తుంది. లేకపోతే ఒకవేళ ఇద్దరికి ప్రాబ్లం ఉంది అనుకోండి, ఇద్దరు కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇద్దరికి మెడిసిన్స్ వాడాలి. మెడిసిన్స్ వాడితే దెన్ ఓన్లీ దే విల్ కమ్ టు ద సడన్ కన్క్లూజన్ లైక్ ఓకే, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్ని రోజులు ఎట్లా అవుతుంది. సో స్పెసిఫికలీ ఐ హ్యావ్ సీన్ అమ్మాయిలు స్పెషల్గా పీసీఓస్ డెవలప్ అవడం, దానివల్ల కూడా వాళ్ళకి పిల్లలు పుట్టారు. థైరాయిడ్ డెవలప్స్ అయితే కూడా వాళ్ళకు పిల్లలు పుట్టారు. వాళ్ళకు ఫాలోపియన్ ట్యూబ్స్ ఎప్పుడైనా సరే బ్లాక్ అయిపోతే కూడా వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. ఓకే, అండ్ ఇఫ్ సంబడి బికమ్ వెరీ వెరీ ఒబేస్, అదర్వైజ్ దే ఆర్ వెరీ ఓవర్ వెయిట్, ఈవెన్ దానివల్ల కూడా వాళ్ళకి పిల్లలు పుట్టారు. అదర్వైజ్ లెట్ us say some sort of hormonal imbalance in the body, దానివల్ల కూడా వాళ్ళకి పిల్లలు పుట్టారు. Okay. Otherwise, if they have irregular periods, even దానికుండా కూడా, so we have to rule out like what is the exactly problem. So దాన్ని బట్టి అన్ని మేము డిసైడ్ చేస్తాం లైక్ what kind of medication to be given and how to treat such kind of patients. That is number 1. Number 2, if you think of male కూడా ఎట్లా ఉంటుందంటే లైక్ సపోజ్ ఒకరు వెరీ లాంగ్ టైం మాస్టర్బేషన్ చేస్తున్నారు అండ్ due to that masturbation, excessive masturbation, they become impotent. Okay. So even our type problems unte, that is one of the biggest cause nowadays. Okay, so daniki medication ichi valku treatment cheyali. Okay. Second thing, let us say male infertility ki varicocele is one of the main cause. Akada kontamandiku varicocele develop ayipotundi and valaku teliyadu unless until they go to a doctor. Yes. Okay, సో ఎలాంటి కేసు ఉంటే కూడా అది కూడా మేము రూల్ అవుట్ చేసి స్కానింగ్ చేసి సో దాన్ని బట్టి జనరలీ వీ గివ్ ట్రీట్మెంట్. అండ్ అనదర్ థింగ్ లైక్ ఇఫ్ దర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇన్ ద బాడీ, సపోజ్ టెస్టోస్టెరాన్ లెవెల్ బాగా తగ్గిపోయింది, ఈవెన్ దానివల్ల కూడా వాళ్ళకు ఇంపార్టెన్స్ రావడం అవకాశం ఉంది. లేకపోతే ప్రొలాక్టిన్ లెవెల్ బాగా పెరిగిపోయింది, దానివల్ల కూడా వాళ్ళకు ఇంపార్టెన్స్ రావడం అవకాశం ఉంది. సో దీస్ ఆర్ ద వేరియస్ రీజన్స్ అక్కడ. And apart from that, is a very common problem in the male, especially if they are suffering with the diabetes. Okay. దానిలో ఏమవుతుందంటే డ్యూ టు సర్టన్ ఇంగ్లీష్ మెడికేషన్ అండ్ దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్, దానివల్ల వాళ్ళకు ఏం జరుగుతుందంటే లైక్ స్పర్మ్ కౌంట్ విల్ బికమ్ వెరీ లో. సో దానివల్ల ఏమవుతుంది పిల్లలు పుట్టరు వాళ్ళకి. సో మేబీ ప్రాబ్లమ్ ఇన్ ద మేల్ ఆర్ మేబీ ప్రాబ్లమ్ ఇన్ ద ఫీమేల్. ఓకే, సో ఇదన్నీ రూల్ అవుట్ చేసి అకార్డింగ్లీ వీ గివ్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ దాట్ ఓన్లీ they'll get conceived. So generally recently also I had some cases like from Charminar area, some couple has come, they were suffering from last 8 years. Okay, నా దగ్గరికి వచ్చాక 2 months తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది అన్నమాట. Okay. Yes, after using certain medication. And another couple also has come, they are into 12 years marriage life, so there is no children and elanti valaku kuda ippudu that is going on presently, that treatment is going on, just they have started this month only. Okay, so such kind of cases generally come and even there are good medication by which they can conceive and they can deliver the child. Okay, ఆ టైప్ కూడా అని ఉన్నాయి అన్నమాట. సో మెయిన్ కాజ్ మనం చూస్తే అక్కడ ఏంటంటే చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్, హార్మోనల్ ఇంబాలన్స్, ఎక్సెసివ్ మెడికేషన్, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ దానిలో ఫుడ్ ప్యాటర్న్ ఆల్సో హ్యాస్ గట్ ఏ బిగ్గెస్ట్ రోల్. ఓకే, అండ్ స్పెషలీ ద ప్రాబ్లమ్స్ విచ్ ఐ టోల్డ్ అబౌట్ ద మేల్ అండ్ ఫీమేల్, ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా వాళ్ళకు
ఆ టైప్ జరుగుతుంది అని. సార్ ఇంకొకటి ఇప్పుడు అంటే మన పేరెంట్స్ ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు ప్రెసెంట్ మ్యారేజ్ అవ్వగానే ఒక 2 to 3 years వరకు మాకు ఇప్పుడే పిల్లలు వద్దు అని చెప్పి కపుల్స్ ఉంటారు. ఆఫ్టర్ ఒక 3 to 4 years తర్వాత వాళ్ళకి పిల్లలు కావాలంటే మళ్ళీ అప్పుడు పిల్లలు కారు అని అంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? దాంట్లో కూడా డిపెండ్ అవుతుంది. లైక్ సపోజ్ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ లైఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే, then there is no problem, no issues at all. Even after 3 years, after 5 years also, if they have a healthy lifestyle, yes, but పిల్లలు పుడతారు, there won't be any problem. లేకపోతే ఏమవుతుందంటే మనకు పిల్లలు ఈ 3 years 5 years వరకు మనకు వద్దు అని అనుకొని ఈ మధ్యలో మనం మిస్క్యారేజ్ చేయించుకోవడం, లేకపోతే కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ పిల్స్ మనం యూజ్ చేయడం, లైక్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని మనం యూజ్ చేయడం, ఎలా చేస్తే దర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ద ఇన్ఫర్టైల్. సో దానివల్ల కూడా కొంతమంది లాస్ట్కు ఇన్ఫర్టైల్ అయిపోతారు అండ్ వాళ్ళకు పిల్లలు పుట్టారు, దే కెనాట్ కన్సీవ్. ఈవెన్ లేడీస్కు నేను చెప్పడం. అండ్ జెంట్స్కి అయితే ఓకే, జెంట్స్కు ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సపోజ్ ఆ 5 years లోపల వాళ్ళకు సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సిడెంట్ హ్యాపెన్ అండ్ ఆ టైంలో వాళ్ళకు రకరకాల హార్మోనల్ ఇంబాలెన్స్ వాళ్ళ బాడీలో స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ దానివల్ల కూడా దిల్ బికమ్ ఇంపార్టెన్స్. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టకపోవచ్చు. ఈవెన్ మేల్ పార్ట్నర్కు సపోజ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది, ఫీమేల్ పార్ట్నర్కు అన్ని బాగానే ఉంది, అయినా సరే కూడా వాళ్ళకు పిల్లలు పుట్టరు అన్నమాట. సో దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్ అక్కడ. సో బెస్ట్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్ యూ షుడ్ ప్లాన్ ఫర్ దిస్ చైల్డ్. ఓకే, ఎస్. Okay, if you have some sort of project on the hand and if you think your career will spoil due to that, then that is exceptional cases. అది మనం చూసి మనం చేయొచ్చు. అంటే లైక్ కొంతమంది కపుల్స్ ఉంటారు కదా సార్, లైక్ ఇప్పుడు మేము జాబ్ వచ్చిన తర్వాత అని, లేదంటే మేము అవుట్ ఆఫ్ ఉన్నాం అని చెప్పి, సో సర్టన్ రీజన్స్ ఉంటాయి కదా. బట్ ఈవెన్ జాబ్ గురించి అయినా ప్రాజెక్ట్ గురించి అయినా, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద కెరియర్ గురించి అయినా సరే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ అక్కడ జనరల్ ఏమవుతుందంటే వీ హ్యావ్ టు, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫిజికల్ లెవెల్, అక్కడ దర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. సపోజ్ ఒకరు మ్యారేజ్ చేసుకున్నారు 32లో, ఓకే, 32లో ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నారు. ఒక అబ్బాయి గురించి స్పెషల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. 32లో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఏమైందంటే లైక్ 30 నుంచి వాళ్ళ బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం మొదలు పెడతాయి అన్నమాట. ఫస్ట్ ఇయర్ it will be 1%, second year again 2%. Okay, so gradually గా వాళ్ళకు తగ్గడం మొదలు పెడతాయి. That in generally happens to everyone including doctors. Okay, so మీరు అట్లా ఏం అనుకోకూడదు లైక్ మనకు అవుతుంది వాళ్ళకు అవట్లేదు అని కాదు, ప్రతి ఒక్కరికి జరుగుతాయి. సో వన్స్ దే ఆర్ కమింగ్ టు అరౌండ్ 50, then drastically 50% of the hormonal changes will take place. అండ్ 50 తర్వాత వాళ్ళకు మోర్ దెన్ 50% వాళ్ళకు టెస్టోస్టెరాన్ లెవెల్ వాళ్ళ బాడీలో తగ్గిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే దే విల్ ల్యాండ్ అప్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సెక్సువల్ ప్రాబ్లమ్స్. సో దే విల్ ట్రస్ట్ టు ద డాక్టర్. సో దట్ జనరల్లీ హ్యాపెన్స్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, లెట్ us say 32 తర్వాత ఒకరికి మ్యారేజ్ అయింది, వాళ్ళు అగైన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఫర్ ద క్యారియర్, ఇఫ్ దే ఆర్ టేకింగ్ అనదర్ 5 years, అప్పుడు ఏమైంది వాళ్ళకు 37 వచ్చేసింది. 37 వచ్చేసరికి అక్కడ ఎవ్రీ ఇయర్ 1% వాళ్ళకు ఆ హార్మోన్ లెవెల్ తగ్గితే 37కి వచ్చేసరికి వాళ్ళకు హ్యూజ్ హార్మోన్ లెవెల్ అక్కడ తగ్గడం మొదలు పెడతాయి. ఆ తర్వాత వాళ్ళ ప్లానింగ్ చేసినా సరే కూడా వాళ్ళ పిల్లలు పుడతాయి, పుట్టద్దని కాదు, బట్ ఏమవుతుందంటే దే మే నాట్ గెట్ ఎ హెల్దీ బేబీ లైక్ నార్మల్ లెవెల్. మీరు మ్యారేజ్ చేసిన తర్వాత సపోజ్ ఆ టైంలో మీకు బేబీ పుడితే ఎంత హెల్దీగా పుడతారు ఆ టైప్ పుట్టరు అన్నమాట. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్, ఎందుకంటే హార్మోన్ లెవెల్ అక్కడ తగ్గుతుంది. అండ్ డ్యూ టు దాట్ అక్కడ ఏమవుతుంది, స్పామ్ కౌంట్ కూడా తగ్గడం అవకాశం ఉంది. సో జనరలీ ఇయర్ వైజ్ ఇన్ ద హ్యూమన్ బాడీ దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టేక్స్ ప్లేస్. as I said, like menopause in the last video I said. Yes. So if somebody comes to menopause, they cannot conceive at all because their menstrual period will stop అక్కడ. Okay. 45కి వచ్చేసరికి వాళ్ళకు ఆగిపోతాయి కంప్లీట్ గా. హౌ దే కెన్ కన్సీవ్ చెప్పండి, ఫర్టిలైజేషన్ అవుతుంది అక్కడ. సో ఇట్స్ వెరీ క్లియర్. ఓ దీస్ ఆర్ ద రీజన్స్, మెయిన్ రీజన్స్. అండ్ దీనిలో ఏంటంటే ముఖ్యంగా మనం చూస్తే హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి. అండ్ మనం ఏది చేసినా డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని మనం చేస్తే జనరల్లీ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. దట్ ఈస్ మై. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.